హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి మరొక శ్రేష్టమైనటువంటి విషయంలో మనం పరిశీలించడానికి, అద్భుతమైనటువంటి నూతనమైన దినాల్లోకి అడుగు పెట్టడానికి దేవుడిచ్చిన అనుమతిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఒక విషయం చాలా విచారకరమైనటువంటి విషయం అంటాను. దీని మీద మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుందని నేనైతే ఊహించలేదు. అంత భయానకమైనటువంటి రీతిలో క్రైస్తవ కమ్యూనిటీలో, క్రైస్తవ సహవాసంలో ఇలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడతారా అని అనిపించే విధంగా ఉంది కనుక, దీన్ని బట్టి కూడా కొన్ని ఆత్మలు నశించిపోయేటువంటి అవకాశం ఉంది కనుక ఈ విషయం మీద స్పందించాలని నేనైతే అనుకుంటున్నాను. ఏంటి ఆ విషయం అని అంటే, రీసెంట్గా కూడా ఒక వారం రోజుల క్రితం నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో పుట్టాడా, పరలోకం ముందు పుట్టిందా, యేసే ముందు పుట్టిందా, ఇలాంటి దిక్కుమాలిన బుద్ధిహీనమైనటువంటి ఆలోచన రావడమే చాలా ప్రమాదంలోకి నడిపిస్తుంది. అలాంటిది వీటిని ప్రసంగాలలో ప్రసంగిస్తూ అందరూ వినాలి, అందరూ చూడాలి అనేటువంటి విధంగా యూట్యూబ్ మాధ్యమాన్ని వాడుకుంటూ చాలామందిని దారి తప్పించేటువంటి పరిస్థితులు కొంతమంది చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఒక 2-3 రోజుల క్రితం చాలా విచారించిన విషయాన్ని బట్టి నేను నిజంగా చాలా షేమ్ ఫీల్ అవుతున్నాను. నేను చాలా సిగ్గుపడుతున్నాను ఆ మాట మాట్లాడడానికి కూడా. ఏంటి ఆ మాట అంటే, చాలా గొప్ప సేవకులు, వాళ్ళని విమర్శించడానికి కానీ వాళ్ళకి వేలెత్తి చూపడానికి కానీ నేను సరిపోను. మహా గొప్ప అనుభవ జ్ఞానులు, గొప్ప సేవకులు, మహా గొప్ప సహవాసం. కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటిది వాళ్ళే ఒకసారి పరీక్షించుకోవాలి. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని చివర చేసి బిచ్చగాడు అని పిలిచారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారంట బిచ్చగాడంట. ఆయన తండ్రి ఎదుట బిచ్చమెత్తుకున్నాడు అనేటువంటి మాటను తెలియపరుస్తూ కొన్ని వీడియోలు నా వరకు అయితే రావడం జరిగింది. అయితే వారి పేరు కానీ వాళ్ళ సహవాసం గురించి కానీ నేను మాట్లాడను, కానీ ఒకసారి వినిపిస్తాను చూడండి. ఈ పత్రిక 5వ అధ్యాయం ఇప్పుడు ఇలా మాట్లాడితే యేసు ప్రభువు బిచ్చగాడా అని అంటే, ఇప్పుడు నిజంగా బిచ్చగాడో కాదు మీరు చూపిస్తాను. ఇప్పుడు నిజంగా బిచ్చగాడో కాదు మీరు చూపిస్తాను. ఇప్పుడు యేసు ప్రభువు ఈ మాట హెబ్రీ పత్రిక 5 ఎవరు యేసయ్య బిచ్చగాడో కాదో ఇప్పుడు నేను చూపిస్తాను అని అంటున్నాడు. అంటే తండ్రి దగ్గర కుమారుడు భిక్షమెత్తుకున్నాడంట, భిక్షాటన చేశాడంట అని చెప్పి ఒక వచనాన్ని చూపిస్తూ దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారిని అర్థం చేసుకుని ఆయన ప్రేమలో ఎదిగినటువంటి వ్యక్తులైతే, ఆయన మూలంగా మాత్రమే మా ఆత్మలకు రక్షణ అనే ఆలోచనలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి అయితే పొరపాటును కూడా ఈ మాట మాట్లాడడానికి నీ మనసే అంగీకరించదు. ఆయన రక్తమును బట్టే నా పాపములు యావత్తు కూడా కడగబడ్డాయి, ఆయన రక్త ప్రోక్షణ బట్టే నాకు క్షమాభిక్ష అనేటువంటిది దొరికింది అనే ఆలోచనలో వెళ్ళే వ్యక్తులైతే ఇంత పరుషపదజాలాన్ని యేసుక్రీస్తు వారి పట్ల ఏ విధంగా కూడా కలిగి ఉండరనే అంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారికి అంత విలువ ఇవ్వనటువంటి వ్యక్తులే, యేసుక్రీస్తు ప్రభువు వారికి వాళ్ళ జీవితంలో ప్రధాన స్థానం ఇవ్వని వ్యక్తులు మాత్రమే ఈ మాట అనగలరేమో. అంతేకాని ఆయన కృపని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క విలువను ఎరిగిన ఏ వ్యక్తి కూడా బిచ్చగాడు అనేటువంటి మాట పొరపాటున క్రైస్తుడు కలలో కూడా అనలేడు అని నేను అంటాను. అవునంటారా కాదంటారా? ఆయన బిచ్చగాడో కాదో నేను రుజువుపరుస్తాను అంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంత డీగ్రేడ్ చేస్తూ వాళ్ళ యొక్క మనసులో ఆయనకి ఎలాంటి దిగువ స్థానం ఉందో ఆ మాటలు బట్టి అర్థమైపోతాం. చాలా విచారించవలసిన విషయం, చాలా బాధపడవలసినటువంటి విషయం. నిజంగా రాధా మనోహర్ దాస్ గారు 2 చెక్క ముక్కల దేవుడు అని అంటున్నారు. లలిత్ కుమార్ గారు, కరుణాకర్ సుగ్న గారు వీళ్ళు అన్నటువంటిది సరిపోదన్నట్టుగా క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఆ వాళ్ళ వలె క్రీస్తును దూషిస్తున్నారంటే ఇంకా తల ఎక్కడ పెట్టుకోవాలండి? వాళ్ళు సరిపోలేదు మనల్ని అనడానికి.
ఇంకా వాళ్ళు సరిపోవట్లేదు, మనల్ని దూషించడానికి, మనల్ని విమర్శించడానికి, క్రీస్తుని బ్యాట్ చేయడానికి మనలో కూడా కొంతమంది పుట్టాలి అని అనుకున్నారు ఏంటో, ఇదే ఇంక పనిగా పెట్టుకున్నారు ఏంటో, ఇంక క్రీస్తుని బిచ్చగాడిని చేసినటువంటి క్రైస్తవ ప్రపంచం అని అంటాను. బిచ్చమెత్తడంటే అది కూడా వాక్యాన్ని వక్రీకరిస్తూ. ఎంత దౌర్భాగ్యమో చూడండి, ఎంత షేమో ఒకసారి ఆలోచించేయండి, ఎంత సిగ్గు ఆలోచించేయండి. పైగా వచనం చూపించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బెచ్చగాడు అని అనేవాళ్ళు, వాళ్ళతో ఏకీభించే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తగలరా? ఆయన బెచ్చగాడేనండి అని చెప్పి. ఆయన తండ్రితో సమానుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను తండ్రి ఏకమై ఉన్నాము అని వాక్యం సెలవిస్తూ ఉంటే కొన్ని వచనాలు పట్టుకుని ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదు. మీకు యేసుక్రీస్తు వారి పట్ల విలువ లేకపోయినా పర్లేదు, కానీ బహిరంగంగా ఆ విధమైనటువంటి భావజాలం, పదజాలం కలిగి ఉండడం అనేటువంటిది మానుకుంటే కొంత బాగుంటుందేమో అని నా అభిప్రాయం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు బిచ్చగాడో కాదో ఈరోజు నేను రుజువుపరుస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు బిచ్చమెత్తుకున్నాడు అని చూపిస్తున్నటువంటి లేఖనాన్ని ఆధారం చేసుకుని మీ కళ్ళు తెరిపించే ప్రయత్నం పరిశుద్ధాత్ముడు చేస్తాడని నేను కోరుకుంటున్నాను. బిచ్చగాడు అనే మాట ఎవరికి వర్తిస్తుంది? బిచ్చగాడు, అడుక్కునేవాడు, భిక్షాటన చేసేవాడు, యాచన చేయువాడు, యాచించువాడు అని చెప్పి ఎవరికి వర్తిస్తుంది మాట? బిచ్చగాళ్ళని పిలుస్తాం కదండి, అడుక్కునే వాళ్ళని పిలుస్తాం కదా, అది ఎవరినంటాం మనం? నేను బిచ్చగాడని పిలగలనమ్మన్నా? ఎందుకంటే నీకు బోల్డ్ ఎకరాలు ఉన్నా, బోల్డ్ అంత డబ్బు ఉంది, మంచి క్వాలిఫైడ్ చదువు ఉంది. నేను భిక్షగాడని పిల్లలేను. నేను తప్పుగా అనుకోకండి. నేను భిక్షగాడని పిలగలనా? నేను సకల సమృద్ధి ఉంది, తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, అన్నీ ఉన్నాయి. నేను బిచ్చగాడని నేను పిల్లలేను. పోనీ మిమ్మల్ని ఏమన్నా నేను బిచ్చగాడని పిలిస్తే మీరు ఊరుకుంటారండి? ఊరుకోరు. ఎందుకంటే మీరు భిక్షగాడు లెవెల్లో మీరు లేరు గనుక. మరి భిక్షగాడని ఎవరిని పిలుస్తారు? మరొకరి మీద ఆధారపడి దేహి అని చెయ్యి చాపితే కానీ ఆకలి తీరనటువంటి వ్యక్తులు మాత్రమే భిక్షగాళ్ళని పిలుస్తారు. అవునా కదా? వాళ్ళ భిక్షాటన చేసేటప్పుడు వాళ్ళు ఏమని మాట్లాడతారు? అమ్మా భిక్షాందేహి, అమ్మ ఏదైనా ఉంటే కొంచెం పెట్టండి అమ్మ అని బ్రతిమాలుకుంటాడు, అడుక్కుంటారు. వాళ్ళని భిక్షగాళ్ళు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు పని చేసుకోలేరు, వాళ్ళకి కష్టపడలేరు, వాళ్ళకి ఎవ్వరూ లేరు, వాళ్ళ లైఫ్ అంతా కూడా జీరో, ఇంకా ఏమీ లేదు వాళ్ళ జీవితంలో. ఒక ఆస్తి కానీ, రూపాయి కానీ, వెనకాల ఎవరో లేరు. వాళ్ళు న్యూట్రల్ అయిపోయారు. ఒకళ్ళని అడుక్కునేటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఒకళ్ళ మీద అడుక్కుని వాళ్ళు పెట్టేటువంటి భిక్ష మీదే తప్ప ఏ విధంగా కూడా బ్రతకలేనటువంటి వ్యక్తుల్ని భిక్షగాళ్ళు అని పిలుస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చి మర్యాదగా, చాలా నెమ్మదిగా భిక్షం ఆడుకుంటారా? లేకపోతే లోపలికి వచ్చి ఏముండవు, ఈరోజు కూర ఏంటి, అన్నం ఎక్కడుంది, ప్లేట్ ఎక్కడ పెట్టారు, ఇలా తీసుకురా అని ఎవరన్నా అంటారా? పోనీ ఎవరన్నా భిక్షగాడు లోపలికి వచ్చి ప్లేట్ డైరెక్ట్గా తీసుకుని అందులో అన్నం పెట్టుకుని కూర కలుపుకొని తినే భిక్షగాడిని ఎప్పుడన్నా చూసారా? ఎలా ఉంటుందో వాళ్ళ యొక్క ప్రవర్తన? అడుక్కుంటారు, బ్రతిమాలుకుంటారు. ఎవరైనా పెడితేనే తప్ప తినే అవకాశం అనేటువంటిది ఉండదు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే తండ్రికి సూపర్ స్థానం ఇస్తారు, కుమారుడికి స్థానం తగ్గించి మాట్లాడుతూ ఉంటారు ఈ బోధల్లో బోధించేటువంటి వ్యక్తులు. కానీ కుమారుడు ఏమంటున్నాడు? నేను తండ్రి ఏకమై ఉన్నాం అంటున్నాడు. వాక్యం ఏం మాట్లాడుతుంది? ఆయన తండ్రితో సమానుడై ఉన్నను కూడా అది విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమని ఎంచలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకుని కిందకు వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. అంటే వాక్యం కంటే గొప్ప వాళ్ళ మీరు కానే కదా. వాక్యం ఏం చెప్తుంది? తండ్రితో సమానుడు అని చెప్తుంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని బిచ్చగాళ్ళు అంటుంటే క్రీస్తు మీద అపరిమితమైనటువంటి ప్రేమ పెంచుకునేటువంటి వ్యక్తులు స్పందించకుండా ఉండలేరు. అంటే అందరిలాగా నేను కండెమ్ చేయట్లేదు, క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ వాక్యానుసారంగా మీ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఆయన భిక్షగాడో కాదు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం
అక్కడ ఆయన భిక్షగాడో కాదో ఈ బోధలు బోధించేటువంటి వ్యక్తులకి అర్థమైపోతుందని నేను కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 7, 5, 8 వచనాలు ఇదిగో చూడండి. 6 నుంచి చదువుతున్నాను. మరియు సింహాసనకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండని గొర్రెపిల్ల నిలుచుండు చూచితిని. ఆ గొర్రెపిల్లకి 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం దాసీనుడిండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును ఏం చేశాడంట? తీసుకున్నాడంట. అంటే తండ్రి చేతిలో నుంచి ఎవ్వరికీ చెప్పకుండా, కనీసం తండ్రికి కూడా ఒక మాట చెప్పకుండా ఉన్నపాటుగా తండ్రిలో చేతిలో నుంచి తన గ్రంథాన్ని తీసుకునే అంత గొప్ప బిచ్చగాడన్నమాట. అంతే కదా. ఆయన అక్కడ ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నాడా? కొడుకొచ్చి ఎవరి పర్మిషన్ అన్నా తీసుకుంటున్నాడా? తండ్రి పర్మిషన్ ఏమన్నా తీసుకుంటా, తండ్రి నీ చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని నేను తీసుకోవచ్చా? నేను తీసుకోవాలనుకుంటున్నాను మహాప్రభు అని అన్నాడా? ఏమన్నాడో తెలుసా? తండ్రి చేతిలో ఉన్న ఆ చేతిలో ఉన్నటువంటి గ్రంథం దగ్గరికి వచ్చి లాక్కున్నాడు, అలాగా తీసుకున్నాడు. అలాగా భిక్షగాడైతే ఏ అధికారంతో తీసుకుంటాడు? ఆయన ఏమన్నా చిన్నోడా? తండ్రి స్థానం ఏమన్నా చిన్నదా? ఎంత గొప్పవాడైనా సైన్యములకు అధిపతికి దేవుడిన వాక్యం సెలవిస్తూ ఉంది. అతి పురాతన కాల దేవుడిన వాక్యం సెలవిస్తూ ఉంది. అంత శక్తిమంతుడైనటువంటి తండ్రి చేతిలో నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఒక్క చిన్నపాటి పర్మిషన్ కూడా తీసుకోకుండా కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నాడంటే ఆయన భిక్షగాడిని ఎలా పిలుస్తారా? భిక్షగాడి చేతిలోకి ఇంటికి వచ్చి ఎవరన్నా లాక్కుని వెళ్ళిపోతాడా? బలవంతంగా పర్మిషన్ లేకుండా వచ్చి లోపల అన్నం పెట్టుకుని వెళ్ళిపోతాడా? ఎవరు తీసుకోగలడు? యజమానుడు అయితేనే ఆ ఇంటిలో ప్రవేశించి ప్లేట్ తీసుకుని తనకు నచ్చినంత ఆహారాన్ని పెట్టుకుని వెళ్తాడు. అవునంటారా కాదంటారా? అంతేకాని యజమానుడు కానివాడు ఎవరు ఇంట్లోకి రావడానికే పర్మిషన్ లేదు. అలాంటిది ఈయన తండ్రి సింహాసనం ముందు కూర్చుంటే అన్ని కోట్లాది మంది దేవదూతల సమక్షంలో, 24 మంది పెద్దల సమక్షంలో, అతి శ్రేష్టమైన శక్తి కలిగిన 4 జీవులు చూస్తుండగా తండ్రి చేతిలో నుంచి గ్రంథం లాక్కున్నాడంటే ఆయన గొప్పోడు అవుతాడా? బిచ్చగాడు అవుతాడా? ఆయన బిచ్చగాడు అనేవాళ్ళు పెద్ద బిచ్చగాళ్ళు. తండ్రి చేతుల నుంచి లాక్కున్నాడు, ఒక మాట కూడా చెప్పకుండానే. అప్పుడు పక్కనున్నావు, అలా అదేటే అలాంటి పని చేస్తున్నావు, తండ్రితో సమానం అనుకుంటున్నావు ఏంటి? కొంప తీసి నువ్వు తండ్రి అక్కడ చెప్పకుండా అలా లాగేసుకున్నావు ఏంటి? నువ్వు నీ ఇష్టానుసారంగా చేద్దాం అనుకుంటున్నావు ఏంటి నువ్వు అని అనలేదు. ఆ పని చేసిన వెంటనే జరిగినటువంటి పర్యవసానం ఏంటో తెలుసా? పరిస్థితి ఏంటో తెలుసా? చూడండి. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిన్న సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట ఏం చేసేసారంట? సాష్టాంగ నమస్కారం వేసేసారంట. అది ఆ గొప్పతనం, ఆయనలో ఉన్న శక్తి. ఇంత గొప్పవాడిని బిచ్చగాడు చేసేస్తున్నారు. తిట్టాలి కదా ఆయన చేసిన తప్పు అయితే. తండ్రి కంటే స్థాయిలో, స్థానంలో చిన్నవాడైతే ఆ పని చేసినట్టు తండ్రి ఏం చేయాలి? లూసిఫర్ని, సాతాన్ని తన్నినట్టుగా తన్నేయాల. మికాయేలు, గాబ్రియేలు వచ్చి పోరాడాలి. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? అంతమంది ఈ గొర్రె పిల్ల ముందు సాగిలపడ్డారంట. ఎందుకు? ఆ అధికారం నీకు మాత్రమే ఉన్నది. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. దయ్యములు సైతం ప్రతిమాలుకున్నాయి, బాబు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పనయ్యా, ఇంకా టైం అవ్వలేదు కదయ్యా అని అయ్యి భిక్షాటన చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారిని బిచ్చగాడి చేసేసినటువంటి మహా గొప్ప క్రైస్తవ సమూహాలు. ఏమనాలి వాళ్ళని? ఏమనాలి? ఒకసారి ఆలోచన చేయండి. ఏమనాలి? సాతాన్ని గెంటేసినట్టుగా, సాతానుతో యుద్ధాన్ని ప్రకటించినట్టుగా ఎందుకు చేయలేదు అక్కడ? ఆయన దేవుడు కనుక. దేవుడి మీద దేవుడు కాకపోయి ఉండుంటే తిరుగుబాటు ఖచ్చితంగా జరుగుతున్నాం. ఎంత విచారం అంటే అంత విచారం అండి. నేను మీరు విన్నారో లేదు, ఇంకొకసారి ప్లే చేస్తాను. నాకైతే ఈ పత్రిక 5వ అధ్యాయం ఇప్పుడు ఇలా మాట్లాడితే యేసు ప్రభువు బిచ్చగాడా అని అంటే ఇప్పుడు నిజంగా బిచ్చగాడో కాదు మీకు చూపిస్తాను. ఇప్పుడు నిజంగా బిచ్చగాడో కాదు మీకు చూపిస్తాను. పాస్టర్ గారు
పాస్టర్ అయినా గొప్ప సంఘానికి సేవకులుగా వాడబడుతున్నటువంటిది సేవకులు. నిజంగా ఆయన బిచ్చగాడో కాదో నేను ఇప్పుడు చూపిస్తాను అంటున్నాడు. ఏ వచనాన్ని ఆధారం చేసుకుని? హెబ్రీయులకు రాసిన పత్రిక తీయొద్దు, 5వ అధ్యాయం 7వ వచనం. అయితే దాన్ని వివరించే దానికంటే కూడా ముందుగా నేను ఒక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. అది చెప్పకపోతే మీకు అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకు కాలంలో ఎన్నిసార్లు కన్నీరు పెట్టారో నాకు తెలీదు. కన్నీరు పెట్టిన ప్రతిసారి కూడా వాక్యంలో రాయబడింది అని అంటే నేను నమ్మట్లేదు. కొన్ని సందర్భాల్లో రాసి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో అవకాశం లేక రాసి లేకపోయి ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు వాక్య పరిజ్ఞానం నాకున్న దానిలో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 4 సార్లు కన్నీరు పెట్టినట్టుగా వాక్యంలో కనబడు. 4-5 సార్లు. మొట్టమొదటగా లాజరు దగ్గర అయిన కన్నీరుని విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదా? రెండవదిగా చెప్పాలి, యెరూషలేము పట్టణాన్ని చూసి కన్నీరుని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు అనేది పెద్ద సబ్జెక్ట్. మూడవదిగా గెత్సెమనే తోట దగ్గర ఆయన క్రూసిఫిక్షన్కి అప్పచెప్పే ముందు, సిలువుకి అప్పచెప్పక ముందు గెత్సెమనేటువంటి తోటలో మరణ వేదన బట్టి ఆయన కన్నీరు పెట్టాడు అనేటువంటి మాట కనబడతా ఉంది. ఉందా లేదా? ఈ 3 సార్లు. 4వది సిలువు మీద ఆయన వేదన అనుభవించాడు. అంటే కొన్ని ట్రాన్స్లేషన్స్లో కన్నీరు అని ఉండొచ్చు. తండ్రి తండ్రి నా చెయ్యి ఎలా విడనాడితివి అని చెప్పి పెద్ద కేక వేసాడు. అది కూడా కన్నీరు, ఏడ్చాడని అనుకుందాం. అయితే ఇన్నిసార్లు ఏడ్చాడు చూడండి, 4-5 సార్లు ఏడ్చాడు చూడండి. 4-5 సార్లు ఆయన పెట్టినటువంటి కన్నీరుకి, ఏడ్చినటువంటి ఏడుపుకి సంబంధం లేదు. ఒక్కొక్క ఏడుపుకి ఒక్కొక్క రకమైన అర్థం ఉంది. అన్నిసార్లు ఒకే అర్థం, అన్నిసార్లు పెట్టింది ఒకే కన్నీరు అని అనుకోవడానికి వీల్లేదు. గెత్సెమనేటువంటి తోట దగ్గర విడిచిపెట్టిన కన్నీరు ఏడుపుకి అర్థం వేరు, లాజరు దగ్గర విడిచిపెట్టినటువంటి కన్నీరుకి అర్థం వేరు, యెరూషలేము దగ్గర విడిచిపెట్టినటువంటి పట్టణాన్ని చూసి విడిచిపెట్టిన కన్నీరుకి అర్థం వేరు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? అర్థమవుతుందా? సిలువు మీద ఆయన కన్నీరు పెట్టినప్పుడు దాని అర్థం వేరు. ఇన్నిసార్లు ఏడ్చాడు. ఆ ఏడ్చిన ప్రతి సందర్భానికి సందర్భానుసారమైన అర్థాలు ఉన్నాయి. అంతేగాని కన్నీరు పెట్టడం అలాగా అన్ని విషయాలకి కన్నీరు పెట్టడం అర్థం కాదు. అలాగే వీరు అంటున్నట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా కన్నీరు పెట్టినట్టుగా కనబడతాం. నాకు తెలిసినంత వరకు, నాకున్న వాక్య పరిజ్ఞానము పరిధుల్లో నేను చెప్పేది ఒక 4-5 సార్లు నేను కన్నీరు పెట్టాడు. అయితే ఎక్కువ కన్నీరు పెట్టేది ఎప్పుడంటే అంటారు, కన్నీరు అని రాయలేదు కానీ, నా నామం అన్యజనుల ఎదుట దూషించబడ్డాన కారణం మీరు కారు అని అన్నాడు చూడండి. దానికి ఎక్కువ కన్నీరు పెడుతుంటాడు పైన మీరు చేస్తున్న పనులకి. ఆయన కొట్టినందుకు, ఆయన చంపినందుకు, తన స్నేహితుడు చచ్చిపోయినందుకు, యెరూషలేము నివాసుల యొక్క పరిస్థితిని ఆలోచించి ఊహించి బాధను బట్టి విడిచినటువంటి కన్నీరు కంటే, ఇప్పుడు ఆయన అందరికంటే ఎక్కువగా ఆయన ఎరిగినటువంటి వ్యక్తుల్నే ఆయన దూషిస్తూ బిచ్చగాడు అంటున్నారు చూడండి. దానికి పెడతాడేమో పరలోకంలో కన్నీరు. ఉత్తినే అనలేదు ఆయన, ఓయ్ బాబు నీ పేరట అది చేసావు, నీ పేరట అద్భుతం చేసావు, నీ పేరట సూచక్రియలు చేసావు, నీ పేరట స్వస్థతలు చేసావు, అది చేసావు అంటే, అరే బాబు ఎంతకీ మీరు ఎవరిని అంటున్నాడు? విశ్వాసులు అంటున్నాడా, పాస్టర్లు అంటున్నాడా? నేను ఎన్నిసార్లు చెప్తాను, శ్రమకాలంలో ఎక్కువ మంది విడబడేది పాస్టర్లే, శ్రమకాలంలో ఎక్కువ మంది విడబడేది విశ్వాసులే. ఇది నిజం, మీరు నమ్మకపోయినా. ఇప్పుడు ఆయన ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని బిచ్చగాడు ఆయన అంటున్నాడంటే ఒకసారి తీద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ నేను చదువుతున్నాను 6వ వచనం నుంచి. నీవు మెల్కీజెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరొక చోట చెప్పుచున్నాడు. శరీరధారి ఉన్న దినములో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అనేటువంటి మాట కనబడతా ఉంది. ఉందా లేదా అక్కడ? నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి.
శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఏం చేశాడు అక్కడ యేసయ్య? ఏం చేశాడు అక్కడ యేసయ్య? కన్నీరు పెట్టాడా పెట్టలేదా? పైకి ఇంకోటి ఏం చేశాడనుంది, ఇంకోటి ఏం చేశాడనుంది, యాచనలను అర్పించెను. యాచన అనే పదాన్ని పట్టుకొని ఇంక వీళ్ళు పెట్టరేగిపోతున్నారు. యాచన అనేటువంటి పదానికి బిచ్చగాడు అనేటువంటి అర్థం మాత్రమే వస్తుందా? యాచన అనేటువంటి పదానికి భిక్షాటన చెయ్యువాడు అనే అర్థం వస్తుంది, కాదని నేను అనట్లేదు. అది ఒక్కటే అర్థమా? దానికి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయి, దానికి ఎన్ని అనుసంధానమైనటువంటి పదాలు ఉన్నాయి. అంటే ఇన్ని అర్థాల పదం ఇస్తున్నా మీకు బిచ్చగాడు అని అర్థం ఇచ్చే పదాన్నే తీసుకుని మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఆయన మీద ఉన్నటువంటి విలువ ఏంటో మాకు అర్థమవుతుంది. వినయపూర్వకముగా బ్రతిమాలు కొనుట అసలు సిసలని అర్థం దానికి. యాచన అనగా వినయపూర్వకముగా, మర్యాదపూర్వకముగా తన్ను తాను తగ్గించుకుంటూ బ్రతిమాలు కొనుట అని అర్థం. ఇప్పుడు అడుక్కునే వాళ్ళు కూడా వినయపూర్వకంగానే అడుగుతారు, అమ్మా ఏదైనా ఉంటే పెట్టండి అమ్మా అని వినయపూర్వకంగా అడుగుతారా, గర్వంతో అడుగుతారా, మూర్ఖంగా అడుగుతారా? ఇప్పుడు ఆ కారణాన్ని బట్టి భిక్షాటన చేసేటువంటి పరిస్థితి మాటను కూడా దీనికి యాడ్ చేసి మాట్లాడేస్తున్నారు. యాచన అంటే అడుక్కోవడం మాత్రమే కాదు, వినయపూర్వకముగా తన్ను తాను తగ్గించుకొని మర్యాదస్తుడిగా ప్రవర్తించడం అనేటువంటి పదం కూడా దీనికి అర్థం వస్తుంది. ఒకటే అర్థం లేదు దానికి. ఎంతమందికి అర్థంతో నేను చెప్పింది? మరి మీకు బిచ్చగాడు అనేటువంటి అర్థాన్ని మీరు తీసుకున్నారంటే అది మీ తప్పు అవుతుంది, కానీ ఆ పదం యొక్క, ఆ పద సందర్భం యొక్క అచ్చు యొక్క తప్పు కాదు అది. పైగా ఆ పై వచనాలు ఏమని రాయబడి ఉన్నాయి? శరీరధారి ఉన్నప్పుడు అని ఉంది. ఎప్పుడు లేదా? ఇప్పుడు గెస్సం అనేటువంటి తోట దగ్గర కూడా కన్నీరు విడిచిపెట్టాడు. తండ్రి నీ చిత్తమైతే పాత్ర నా యొద్ద నుంచి తప్పించండి అని చెప్పి. అంటే దేవుడే ఉన్నవాడు ఆ మాట అనగలడా అంటారు కొంతమంది. ఆయన ఫుల్లీ దేవుడే ఉన్నాడు, ఫుల్లీ మనిషి ఉన్నాడు. నేను చాలాసార్లు చెప్తున్నాను, మనిషిగా అది చేశాడు. శారీరకాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తిగా గెస్సం అనేటువంటి తోట దగ్గర ఏడ్చాడు. నీకు ఎలాగైతే బీపీ రేజ్ అయిపోతే, బీపీ ఎక్కువైపోతే, హైపర్ టెన్షన్ ఎక్కువైపోతే చెమట రక్తం వల్లే మారిపోతుందని చెప్పి శాస్త్రీయంగా కూడా రుజువుపరచబడిందో ఆ విధంగా ఆయన చెమట కూడా రక్తంగా మరి హై టెన్షన్, హై బీపీలోకి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన పూర్తిగా మనిషిగా కూడా ఉన్నాడు. పూర్తిగా దేవుడై ఉంటే అసలు ఆయన బలియాగం పనిచేయదు కదా. చూడండి, శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉందన్న ఆయన అంగీకరింపబడెను. అంటే అక్కడ గొప్పోడు ఎవరు? కుమారుడు గొప్పోడు. ఎందుకంటే ఆయన దేవునితో సమానమై ఉండి కూడా శరీరధారి ఉన్నటువంటి సమయంలో తండ్రి దగ్గర అంతకంతకు తగ్గించుకుంటూ ఒబీడియన్స్ను చూపిస్తున్నాడు. అక్కడ వినయాన్ని చూపిస్తున్నాడు. అక్కడ ఇప్పుడు ఈ వచనానికి నేను కౌంటర్గా ఒక వచనం వేస్తాను. యోహాను సువార్త యోహాను సువార్తలో ఇప్పుడు ఆయన అంటాడు కదా, తండ్రిని బతిమాలుకున్నాడండి. చచ్చిపోయిన తర్వాత లేపేటువంటి తండ్రి సహాయం కోరకపోతే ఏసి అవడండి అంటాడు ఆయన. ఒకవేళ అదే నిజమైతే తన్ను తాను లేవలేనటువంటి దుస్థితిలో బలహీనుడైతే నేనే పునరుద్ధానమును అని ఎందుకంటాడు? నేనే పునరుద్ధాన శక్తిని అని ఎందుకంటాడు? అదంతా ఎందుకండి?
యోహాను సువార్త 2:19 చూస్తే, యేసు దేవాలయముని పడగొట్టిడి 3 దినములలో నా తండ్రి లేపుదునని వారితో చెప్పెను. నా తండ్రి లేపుతాడని వారితో చెప్పాడా? చెప్పాలి మీరు. ఈ దేవాలయముని పడగొట్టుడి, మళ్ళీ ఆ దేవాలయమును లేపుదునని నా తండ్రి చెప్పాను అని అంటున్నాడా? లేకపోతే 3 దినములలో దాన్ని లేపుదును అని ఎవరితో చెప్పాడు? ఎవరు చెప్పారు? యేసే మాట్లాడుతున్నాడు. నన్ను పడగొట్టండి, ఈ శరీరాన్ని చంపండి, ఆ శరీరాన్ని మళ్ళీ నేను లేపుతాను నేను అంటున్నాడు. అక్కడ తండ్రి అంటలేదు. అక్కడ తండ్రి అంటున్నాడా? తన తాను హెచ్చించుకుంటున్నాడు. అక్కడ నేను లేపుతాను అంటున్నాడా? తండ్రి లేపకపోతే నేను లేవలేను అంటున్నాడా? అంటే ఆయన శక్తి ఉందనే కదా, ఆయన దేవుడనే కదా, తన తాను పునరుత్థానములోకి వెళ్ళగలిగేటువంటి శక్తిమంతుడనే కదా దాని అర్థం. బిచ్చగాడంట, తండ్రి దగ్గర అడుక్కుంటేనే కానీ పునరుద్ధానం లేదు ఆయనకి. శరీరధారి అయి ఉండగా తన యొక్క తగ్గింపును అక్కడ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఆయన జాకిర్ నాయక్ అని ఇంకా కొంతమంది 4 పేర్లు మాట్లాడడం కూడా పాపమే అంటాను నేను. అలాంటి వ్యక్తులు చాలా సర్కాస్టిక్గా మాట్లాడుతూ ఉంటారు, హాస్యాస్పదంగా, నీచంగా యేసుక్రీస్తు ప్రభువుని చూపించడానికి. దేవుడైతే ఫాదర్ వై హ్యావ్ యూ ఫోర్సాకెన్ మీ, తండ్రి నువ్వు ఎలా నన్ను విడనాడుతివి అని చెప్పి ఏడ్చాడు అని వాళ్ళు నవ్వుతూ మాట్లాడతారు. వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏం లేదు. శరీరధారి ఉన్నాడు గనుక తెలీదా? కుమారుడికి తెలీదా? కుమారుడికి తెలుసో తెలీదా నన్ను చంపేస్తారని తెలీదా? పోన్లే, కుమారుడికి తెలీదా తండ్రి శిలువ మీద తన చేతిని విడిచిపెడతాడని? కుమారుడికి తెలీదా? ఒక క్షణం తండ్రి చెయ్యి విడనాడుతాడో విడిచిపెడతాడో, ఎందుకంటే పాప భారం అంతా నా మీద మోపబడిన తర్వాత ఆ సమయంలో ప్రాణం పోయేటప్పుడు తండ్రి కృప చూపకూడదు, తండ్రి నన్ను ఆదరించకూడదు, ఆ దినం వస్తుందని కుమారుడికి తెలుసా తెలీదా? ఒక విషయం అడుగుతున్నాను, తండ్రి బలవంతంగా నువ్వు వెళ్ళాలి అంటే వచ్చాడా? తనంతట తానుగా నేను వెళ్తానని వచ్చాడా? మాట్లాడితే ఇలాగే ఉంటుంది. అంటే వేరే రకంగా కూడా మాట్లాడచ్చు, అది సంస్కారం కాదు కాబట్టి నేను మాట్లాడట్లేదు అని తెలీదా? ఆయన అంతటా ఆయన వచ్చి ఆయన చచ్చిపోతాడని తెలిసి తండ్రి ఒకానొక క్షణం ముందు తన చేతిని సైతం విడిచిపెడతాను ఎరిగి కూడా, ప్రభా నేను చచ్చిపోయిన తర్వాత లేపే, ప్లీజ్ అని బతిమాలుకోవడం కాదరా, శరీరధారియే వినయపూర్వకముగా ఆయన అడుగుతున్నాడు. నువ్వు లేనిదే నేను ఏ పాట ఉన్నయ్యా అంటే శారీరకంగా మట్టిగా ఉన్నాడు కనుక ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన తండ్రితో సమానంగా ఎంచబడ్డాడండి మన యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి ఇంకా వేరే లెవెల్, ఈయనకి కొంచెం దిగువ అని అనకండి. తండ్రి ఎక్స్ట్రీమ్ సుప్రీం కాదని నేను అనట్లేదు. అలాగని చెప్పి కుమారుడు కొంచెం దిగువ అంటే కుదరదు. ఆయన కూడా సుప్రీమే, ఆయన కూడా ఎక్స్ట్రీమే. అర్థం చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా తండ్రి అని. కాదు, పాత నిబంధనలో ఇదే యేసుని యెహోవా అని పిలిచారు, కొత్త నిబంధనలు యేసుని పిలుస్తున్నారు అంతే. దేవుడు ఒక్కడే. కుమారుడే పాత నిబంధనలో యెహోవాగా పిలువబడ్డాడు. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. మోషేకి ధర్మశాస్త్రం ఇవ్వడానికి వచ్చింది కూడా తండ్రి కాదు, కుమారుడే. ఆయనే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కనుక ఆ ధర్మశాస్త్రాన్ని మళ్ళీ మార్చడానికి కూడా, సవరించడానికి కూడా ఆయనకి అధికారం ఉంది. అందుకే వ్యభిచారం చేసేటువంటి స్త్రీ దగ్గర నేల మీద రాసింది ఇదే అని చెప్పడం కూడా జరిగింది. వ్యభిచారి స్త్రీని కొట్టి చంపాలి కాదు, కొట్టేసి క్షమించాలి అని రాశాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇచ్చింది ఆయనే, ఆ ధర్మశాస్త్రాన్ని సవరించింది కూడా ఆయనే అని చాలాసార్లు చెప్పుకొచ్చాను. పాత నిబంధనలో ఇదే యేసయ్యని యెహోవా అని పిలిచారు, కొత్త నిబంధనలు యేసు అని పిలిచారు.
ఆయన పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను కుమారుడే పనిచేశాడు. ఎందుకంటే కుమారుడే అంటాడు ఏమని తెలుసా, నా తండ్రిని ఇప్పటి వరకు ఎవ్వరో చెప్పాలి చూడలేదు, తండ్రిని ఎవ్వరూ చూడలేదు. సేనాయి పర్వతం మీద అగ్నితో దిగి వచ్చింది కూడా కుమారుడే. అంత శక్తిమంతుని పట్టుకొని బిచ్చగాడు అని పిలవడానికి మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాను నేను. ఆయన సేనాయి పర్వతం మీదకి దిగుతుంటే పర్వతాల గజగజ వణికే. సేనాయి పర్వతం మీదకి దిగి ఇప్పుడుకి 5000 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆయన వచ్చినప్పుడు కాలిపోయినటువంటి ప్రదేశం ఎప్పటికీ కాలిపోయినటువంటి బొగ్గుగానే మసిగానే కనబడుతుంది. అంత శక్తివంతుని పట్టుకుని బిచ్చగాడు అని ఎలా పిలవగలుగుతున్నారు? ఆయన నోరు ఎలాగొస్తుంది మీకు? తండ్రిని ఎవ్వరూ చూడలేదు ఇప్పటివరకు. నేను చెప్తున్నాను చూడండి, చూస్తాం ఒక రోజున. నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో కూడా ఆయన ఉంటారు, అప్పుడు చూస్తాం మనం. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత చూస్తాం మనం. భౌతికంగా శారీరకంగా ఎప్పటి వరకు తండ్రిని చూసినే వాడు లేడు అని యేసే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అబ్రహాం కంటే ముందున్నవాడిని నేనే అంటున్నాడు ఆయన. ఎవరన్నారన్నమాట? కుమారుడు. ధర్మశాస్త్రం ఇచ్చింది ఆయన, ఇజ్రాయిల్ని ఐగుప్తులో నుంచి విడిపించింది ఆయన, అగ్నిస్తంభంగా వాళ్ళ వెనకాల నడిచింది ఆయన, మన్నాని కురిపించింది ఆయన, పూరేడు పక్షులను పంపించింది ఆయన. ఇలాగా సర్పాన్ని ఎత్తిన తర్వాత బాగుపడినటువంటి పరిస్థితి కనబడుతుంది పాత నిబంధనలో. ఎవరికి సాదృశ్యంగా ఉందరా బాబా సర్పం? యేసుక్రీస్తు ప్రభు వారికి కాదు. ఎవరైతే ఆయన సిలువను చూస్తారో వాళ్ళు రక్షించబడతారు పాపం అనేటువంటి విషయం నుంచి. అంత గొప్పోణ్ణి పట్టుకొని మోషే గజగజలాడేసినటువంటి ఆ దేవుణ్ణి పట్టుకొని, పర్వతాలు వణుకుపోవడానికి కారణమైన దేవుణ్ణి పట్టుకొని, పర్వతాలను 5000 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా ఎప్పటికీ మాడిన మసిపోకుండా కాల్చినటువంటి కుమారుణ్ణి పట్టుకొని బిచ్చగాడు అని అంటున్నారంటే నోరు ఎక్కడి నుంచి వస్తుందండి? అది ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దురదృష్టకరం ఈ మాట. నిజంగా ఆయన బిచ్చగాడో కాదో రుజువుపరుస్తాను అంటున్నాడు. ఆయన బిచ్చగాడైతే యోహాను సువార్తలో మాట ఎందుకంటాడండి? ఈ దేవాలయాన్ని పడగొట్టండి నేను లేపుతాను అంటున్నాడు. తండ్రి లేపుతాడని అనట్లేదు. త్రిత్వ సిద్ధాంతం అర్థం కాకపోతే ఇలాంటి ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. ఆయన చచ్చిపోవడానికి వచ్చి ఆయన లెగుస్తారని తెలిసి తండ్రి విడిచిపెడతాను ఎరిగి ఇంత తెలిసినటువంటి దేవుడికి ఆల్ఫా ఒమేగా నేనే అన్నవాడిని పట్టుకొని బతిమాలుకుంటేనే కానీ ఆయనకి అవకాశం లేదండి. ఎందుకన్నాడు ఆ మాట? శరీరధారి అయి ఉన్నప్పుడు. ఇప్పుడు సాతాను యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను అని ఎందుకన్నాడు? ఆయన శరీరధారి ఉన్నాడు కాబట్టి రొట్టె అన్నాడు. ఆయన దేవుడే ఉంటే ఆ మాట అంటాడా? దేవుని స్వరూపంతో నింపబడి ఉండుంటే ఆ మాట అంటాడా? శారీరాన్ని ధరించుకున్నాడు గనుక శారీరక సంబంధమైనటువంటి ఆలోచన ఆకలి అనేటువంటిది ఉంటుంది కనుక దాన్ని చేసుకోమన్నాడు అక్కడ. ఆయన ఫుల్లీ గాడ్, ఆయన ఫుల్లీ హ్యూమన్ అని 100 సార్లు చెప్తాను నేను. తాను తగ్గించుకుంటూ విధేయత చూపించాడు గనక ఆ శరీరానికి ఘనత అనుగ్రహించబడింది. అందుకే అన్నాడు, నేను లోకమును జయించాను గనుక మీరును కూడా జయించగలరు అంటున్నాడు. ఏ విషయంలో అన్నాడు? దేవుడుగా లోకాన్ని జయించాడా? మనిషిగా లోకాన్ని జయించాడా? చెప్పండి. ఒక మనిషిగా నీకులాగా నాలాంటి ఒక శరీరధారి పుట్టి లోక సంబంధమైన యాత్రలు, లోక సంబంధమైన ఆశలు వీటన్నిటినీ జయించి నేను ఎలాగైతే నిలబడ్డానో మీరు అలా నిలబడని చెప్పి ఏ విధంగా అంటున్నాడైనా? దేవుడిగా మాట్లాడుతున్నాడా? శరీరధారిగా మాట్లాడుతున్నాడా? కనీసం మినిమం బిబ్లికల్ సెన్స్ ఉంటే ఈ విధంగా మాట్లాడరు. రాధామోహన్ దాస్ గారికి మిగిలిన వారికి ఆ ముస్లిం వక్తలకి మీరు అన్నదానికి పెద్ద తేడా ఏముందండి? వాళ్ళు నవ్వుతున్నారు, వాళ్ళు చాలా చిరాకైన ప్రవక్తగా చూపిస్తున్నారు, మీరు అలాగే చూపిస్తున్నారు ఆయన్ని. ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించే.
ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించేయండి. వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన యాచన చేశాడు. అది వినయపూర్వకముగా బ్రతిమాలుకోవడమే తప్ప అడుక్కోవడం కాదు. యాచన అనగా వినయపూర్వకంగా బ్రతిమాలుకుడు, విజ్ఞాపన చేయుట అనేటువంటి అర్థాలు కూడా వస్తున్నాయి. ఆయన సఫర్ అవుతున్నాడు, ఆయన వేదన అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో గెస్సమనేటువంటి తోట దగ్గర ఏడవడానికి ఒక కారణం ఉంది. మనిషిగా మనకి కూడా హై బీపీ వచ్చేసింది అనుకోండి, హైపర్ టెన్షన్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, రక్తం అనేటువంటిది చెమట రూపంలో వచ్చేస్తూ ఉంటుంది. తెలుసా మీకు? హై బీపీ అయిపోతే మనకు అంత పరిస్థితి రాదు, ఇంకా హై బీపీకి వెళ్తే తల పట్టేసినట్టు ఉంటుంది. ఇంకా కూర్చోలేం, నిలబడలేం, తిరిగేస్తుంటాం, చేతులు వణికేస్తూ ఉంటాయి. అది కూడా క్రాస్ అయిపోతే చెమట కూడా రక్తం కూడా చెమటలో వచ్చేస్తూ ఉంటుంది. శరీరధారి ఉన్నాడు కాబట్టి ఆయనకి చెమట ఉంది. దేవుడే ఉంటే చెమట ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మాత్రపు ఆలోచన లేదు, ఈ మాత్రపు ఆలోచన లేదు. ఆయన సఫర్ అవుతున్నాడు. ఒకవేళ మనం కానీ అలాంటి వేదన అనుభవిస్తున్నప్పుడు ఉండుంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్లేస్లో మనం కానీ ఉండుంటే, అంత భయంకరమైనటువంటి శ్రమ అనుభవించేటువంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు మనమైతే ఏమంటాం చెప్పండి? మనమైతే ఏమంటాం? నేను దేవుని కోసం చచ్చిపోతాను అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆ చావు వచ్చినప్పుడు అనడానికి మొత్తం పైనుంచి కింద వరకు ప్యాంట గేంట అనేది తడిసిపోతాయి. అందరూ దేవుడి కోసం చచ్చిపోయే వాళ్ళే, అంత సీన్ ఏమి లేదు. అది వచ్చిన తర్వాత వణికేస్తుంది, కాళ్ళు చేతులు వణికేయాల, అంత భయపెడుతుంది మనిషిని. మరణం అనేది శారీరకంగా ఉన్నాడు కనుక వేదన అనుభవించాడు. మనమైతే ఏమంటాం చెప్పండి? అన్ని వేదన, అంత భయంకరమైనటువంటి హింస, అంత భయంకరమైన శ్రమ అనుభవిస్తుంటే మనిషిగా ఎవడైనా ప్రభువా నాకేందుకునైనా ఈ శ్రమలో, నాకేందుకనైనా ఈ శ్రమ అని అంటావా అనవా? నువ్వు చేసే పనికిమాలి భక్తికి మళ్ళీ యథార్థమైనటువంటి నమ్మకమైనటువంటి నిష్ట కలిగిన భక్తి చెయ్యవు. నువ్వు చేసేదే డూప్లికేట్ భక్తి, అంతంత మాత్రపు భక్తి, వాక్యానుసారమైనటువంటి లోతు భక్తి ఉండదో. అలాంటి నీవే ఏ భక్తి పాడు చేయని నీవే ఏమంటావు? నాకు ఎందుకే ఈ శ్రమలని. కానీ బైబిల్లో ఇద్దరే అన్నారు, శ్రమల్ని సంతోషించి, శ్రమల్ని అంగీకరించి, శ్రమల్లో దేవుని మహింపరిచిన వ్యక్తులు. ఒకడు యోబు, అవతల వల్ల యేసుక్రీస్తు ప్రభు వారు. మనం అనగలమా చెప్పండి? బీపీ తగ్గట్లేదంటే ప్రభువా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, బీపీ తగ్గుతలేదు, షుగర్ తగ్గుతలేదు, నాకేందుకయ్యే బాధ? ప్రభు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా ప్రభు పిల్లలకి పెళ్ళి అవ్వాలని, కనీసం చాలేదయ్యా, అందరూ పెళ్ళి అవుతున్నా, నాకు పిల్లలకే ఎందుకయ్యా ఇది వస్తుంది అని ఎన్నిసార్లు ప్రశ్నించుంటాం మనం. అందరికీ ఇళ్ళలు ఉన్నాయ్యా, ఎవరిది ఆశించను నేను, నాకుంటే ఒక చిన్న సొంత ఇల్లు అడుగుతున్నాను, సొంత ఇల్లు ఇవ్వడానికి కూడా ఏమైపోద్దయ్యా అని ప్రశ్నించిన వాళ్ళు ఎంతమంది లేరు? ఏంటి నీ జీవితం ఎంతో కొంత బాగుండి కూడా ఇన్ని విధాలుగా ఏదన్నా సమస్య వస్తే దేవుని ప్రశ్నించేస్తూ ఉంటారు. మరణం ఎదురయ్యేటువంటి సమయంలో కూడా ఆయన ప్రశ్నించలేదండి, విధేయత చూపించాడు. శారీరకంగా అటు ఇటుకు తర్జన భర్జన పడినా నీ చిత్తమే సిద్ధింపబడును గాక అన్నాడు ఆయన. నీ చిత్తమే నెరవేరును గాక తండ్రి, నేను మరణించడం నీ ఉద్దేశం కనుక అదే జరుగును గాక అన్నాడు. మనిషిగా కొంచెం ఇబ్బంది పడిన, కొంచెం అటు ఇటుగా అనిపించిన నిలబడిపోయాడు. చివరి చేసి ఆయన నిలబడ్డాడు కాబట్టి ఈరోజు మనం నిలబడ్డాం. ఆయన పడిపోయి ఉంటుంటే మనం కూడా పాతాళానికి పడిపోతాం. గొప్ప సేవకులు పారాసామ్యులయ్య గారు, అందులో సందేహం ఏమీ లేదు. తాతయ్య గారు, నాన్నగారు, గీనగారులు అనడం నాకు తెలియదు. ఆయన ఒక సేవకుడే. ఎంత కుటుంబీకుడైనా, ఎంత రక్తాన్ని పంచుకున్న వ్యక్తుడైనా సేవకుడిగానే చూస్తాం. అంత సీన్ ఏమీ లేదు. సేవకుడు ఆ మర్యాద గౌరవం ఎప్పుడూ ఉంటుంది. రిలేషన్స్ అనేటువంటి సేవలు ఉండవు. ఎవరైనా ఒకటే. విశ్వాసాన్ని గద్దించినట్టుగానే తల్లిని గద్దించాలి, తండ్రిని గద్దించాలి, పిల్లల్ని గద్దించాలి, ఎవరినైనా ఒక రకంగానే. ఆయన అలాగే చేసుకొచ్చాడు. 80 సంవత్సరాల పైప్రాయంలో ఇంకో 2-3 సంవత్సరాలు తర్వాత చచ్చిపోతే పిల్లల మూలంగా మట్టి చేయబడవలసినటువంటి వ్యక్తి పిల్లలకి మట్టి చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే 2 కొడుకుల్ని 2 నెలల వ్యవధిలో పోగొట్టేసుకున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుడు పారాసామ్యులు. మనిషిగా ప్రభువా తండ్రి
నాకు ఎందుకు వచ్చిందయ్యా ఈ సమస్య, నాకే ఎందుకు నాయన ఈ శ్రమ అని అని అన్నాడు ఆయన. అనలేదనుకుంటున్నారా? అన్నాడు ఆయన. అని వెంటనే ఆ మాట నోట్లో నుంచి తుల్లిన వెంటనే, ప్రభు నన్ను క్షమించండి, ఆ మాట నేను అనకూడదయ్యా, ఆ మాట నేను అనకుండా ఉండాల్సింది నాయన, నాకే ఎందుకు ఈ ముసలోడికే ఎందుకు ఈ శ్రమను పుసుక్కుని అనేసాను, నన్ను క్షమించండి అని చెప్పి చచ్చిపోయే వరకు బతిమాలాడు. అనుకోని విధంగా వచ్చేసింది మనిషిగా. నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చింది, 2 కొడుకుల్ని 2 నెలల్లో పోగొట్టుకున్నాను అన్న మాట అన్న రెండో క్షణమే మోకాళ్ళ మీద పడిపోయే ముసలి వయసులో ఆ వృద్ధాప్యుడు చచ్చిపోయే వరకు అన్న మాటను బట్టి అలా అనకుండా ఉండుంటే బాగుండు అని చెప్పి ఎంతన వేదన అనిపించుడైనా నువ్వు అనగలవా మాట? నేను ఇందులో ఎగ్జాంపుల్గా తీసుకోవాలనుకోవట్లేదు, నేను అనలేదు, కానీ మా తాతయ్య గారి కంటే గొప్ప అసలు ఊహించుకోవట్లేదు. ఎందుకు పనిచేయని వ్యక్తి నేను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినట్టు కుమార్తెను కోల్పోయినప్పుడు నా దేవుడు గొప్పోడనే అన్నాను నేను. నా దేవుడు ఏం చేసినా మంచి చేస్తాడని అన్నాను. రకరకాలైనటువంటి మాటలతో దేవుని మహింపరిచాను. ఆయన అన్న మాట కూడా అనలేదు నేను. అంత మాత్రాన గొప్ప అయిపోను నేను. మనమా పెళ్ళి అవ్వకపోతే దేవుని ప్రశ్నిస్తాం, ఇల్లు కట్టకపోతే దేవుని ప్రశ్నిస్తాం, అప్పు తీరకపోతే దేవుని ప్రశ్నిస్తాం, ఇంటికి ఏసీ రాకపోతే దేవుని ప్రశ్నిస్తాం, శాలరీ పెంచకపోతే దేవుని ప్రశ్నిస్తాం, షుగర్ తగ్గపోయినా దేవుడే, బీపీ తగ్గపోయినా దేవుడే, ఉద్యోగం రాకపోయినా దేవుడే. ఏదైనా ఎంత జాతర ఏమిచ్చా నాకు, నువ్వేమిచ్చావేటి ఆయనకి? నువ్వు ఎంతకేమి ఇచ్చేసావేటి? నీ హృదయాన్ని ఇచ్చావు ఎంతకని? నీ మనసుని ఇచ్చావా సంపూర్ణంగా? నీ మనసును ఆయన ఆధీనంలో ఉండే పరిస్థితుల్లో నువ్వు ఉంటే అసలు నాకు ఎందుకు ఇచ్చో, నాకు ఏమిచ్చో, నాకు ఏం జరిగిందనే మాటే రాదు. బ్రతకడానికి ఆయుష్ ఇచ్చాడు, ఊపిరిచ్చాడు, అన్నిటికీ మించిన రక్షించాడు. ఇంతకంటే ఏది కోరని వ్యక్తి క్రైస్తవు. మీరు ఏమీ అడగక మునిపే మీ అక్కర్లన్నీ ఆయన తెలుసు. కాబట్టి మొదటగా మీరు దేన్ని వెతకండి? అదే నీ పని, అది నీ పని. ఆయన వెతకడం నీ పని, యథార్థంగా ఆరాధించడం నీ పని. ఆయనకి ఇవ్వాలంటే ఇస్తాడు, ఇవ్వడం ఇష్టం లేకపోతే మానేస్తాడు. నువ్వు అడిగే అన్ని లోకానుసారమైనటువంటి ఆలోచనలు, కోరికలు, పైగా రాకపోగా దేవుడు నాకు ఏం చేయట్లేదు, నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు, నాకు అది ఇవ్వట్లేదు, అదే నీ మోకం రా, నీ మోకం. నీ యథార్థతను పరీక్షించుకో ముందు దేవుని ఎదుట, నీ భక్తిని పరీక్షించుకో దేవుని ఎదుట, నీ బ్రతికి ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో దేవుని ఎదుట. షుగర్ తగ్గలేదు నాయనా, ఉపవాసం ఎన్నిసార్లు ఉపవాసం చేశాను నాయనా షుగర్ కోసం? పౌలు కంటే గొప్పడనమాట నువ్వు. ముమ్మారు ఆయన ప్రార్థించినప్పటికీ కూడా ఆయన ప్రక్కలో ఉన్నటువంటి వ్యాధిని దేవుడు తీయలేదంట. తీయకపోవడం ఇష్టమైతే అదే ఉంచేయి అని అన్నాడు. అది భక్తి అంటే. చేశాడు ప్రార్థన, పోవట్లేదు, అది ఉండుట నాకు మేలు, నేను హెచ్చించుకుంటున్నట్లుగా ఆ వ్యాధిని నాకు ఉంచావు. ఏదో రోగం, ఏదో బలహీనత, ఏదో అనారోగ్య పరిస్థితి, అది ఉండడమే మంచిది, ఉంచేయి అంటారు. అడుగుతారు దేవుడిని, దేవుడు తీయట్లేదు, ఇంక నీ చిత్తం అదేనేమో, ఉంచేయండి, అలాగే జరిగి చేసేయండి అని అడగాలి తప్ప ఇంక మొండివాదనతో ప్రశ్న అన్ని విధాలుగా ప్రశ్నే. ఆయన ప్రశ్నించడానికి ఆయన ఒక్క ప్రశ్న వేస్తే సమాధానం చెప్పగలిగా నువ్వు? అమ్మా నువ్వు మరలా నూతనముగా జన్మిస్తే అని అన్నా, నాది ఇంతకీ జరిగిందా? నువ్వు మారు మనసు పొందావా? పరిశుద్ధాత్మ నీలో రగులుతుందా అని 3 ప్రశ్నలు, ఒకదానికి సమాధానం చెప్పు. 100 ప్రశ్నలు చేసే భక్తి ఏమో అంతంత మాత్రం భక్తి, లోపల ఉన్న ఆలోచనలన్నీ పరికమాల ఆలోచనలు, లోపల ఉన్నదంతా కూడా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానం. దేవుడి కొరకు పనిచేసేదే, దేవుడిలోకి వచ్చిందే, రక్షణ పొందిందే ఏదో స్వలాభిపేక్షతో, ఏదో స్వార్థంతో వచ్చి అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని కోరుకుంటూ, పైగా దేవుడు కూడా పెట్టడం, ఏదో చిన్న చిన్న శ్రమలు మన చేతులతో మనం తీసుకుంటాం. వాటిని కూడా ఏ ప్రభువా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంటావు, సమాధానం ఇవ్వా? ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వవు అని ఆయన ప్రశ్నించేంత గొప్పోడు. నేనండి ఆయన ప్రశ్నించడానికి సరిపోతావా? ఎవరు గాలిని పిడికిలతో పట్టుకోగలరో ఆయన కుమారుడే కదా అని లేదా? లేదు.
మరి ఎలా చెప్పగలుగుతున్నారా బాబు బిచ్చమాడుకున్నారని? ఒకసారి ఆ మాట ఎందుకు గుర్తొచ్చింది చూడండి, సామెతల గ్రంథం. ఏటో అన్యులకి వాక్యం చెప్పవలసింది పోయి 30వ అధ్యాయం సామెతల గ్రంథం. చాలాసార్లు చెప్పిన ఈ మాట నేను. చూడండి, నేను జ్ఞానాభ్యాసం 3వ వచనం, జ్ఞానాభ్యాసం చేసుకుని వాడిని కాను, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము పొందలేదు. ఆకాశము నెక్కి మరలా దిగువాడెవడో, తన పిడికిలతో గాలిని పట్టుకుని వాడెవడో, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడో, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడో, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన కుమారుడి పేరు నీకు తెలుసా? సముద్రములకు సరిహద్దులు కలుగు చేసిన వాడు ఎవడో? పాత నిబంధనలో యెహోవా అని పిలువబడ్డాడు, ఇదే యేసు. కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు క్రీస్తు అని పిలువబడ్డాడు. కుమారుడే పాత నిబంధనలో ఆది నుంచే ఉన్నది. తండ్రి ఏమి ఇక్కడికి వచ్చింది ఏమీ లేదు, ఎవరో చూడలేదు, ఏ మనిషి చూడలేదు. ఆయన చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటే చూస్తారంతే. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, క్రీస్తుకు దిగువ స్థానం ఇచ్చిన, క్రీస్తుకు తక్కువ స్థానం ఇచ్చిన, క్రీస్తుని బిచ్చగాడని మాట్లాడిన భయానకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పడిపోతావు. క్రీస్తు లేనిదే మనకి రక్షణ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు నేను చెప్తాను, రక్తం కార్చింది కుమారుడే, తండ్రి కాదు. ఆయన రక్త ప్రోక్షణను బట్టే మనం విమోచన పొందాం, రక్షించబడ్డాం. రేపు రోజున దేవుని రాజ్య సంబంధికులుగా మనం మారుతాం. అంత గొప్ప దేవుడిని పట్టుకుని ఆయన పేరేమో, ఆయన కుమారుడి పేరేమో నీకు తెలుసునా అన్నాడా? ఇద్దరికీ ఆ శక్తి వర్ణించబడుతుందా? ఇద్దరిని సమానుడిగా ఎంచుతున్నాడు అక్కడ. ఇన్ని చూపించవచ్చు అలాంటి రిఫరెన్స్లో. విశ్వాసులతో మాట్లాడి కానీ సెమినార్లో మాట్లాడితే ఇవి బాగుంటాయి, అందుకే నేను మాట్లాడాలనుకోవట్లేదు. మిమ్మల్ని మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టు అవుతాడని. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మనకి సపోర్ట్ చేస్తారు, సంఘం అంతా కూడా సపోర్టివ్గానే ఉంటుంది. కనుక అందరికీ మనం నచ్చాలంటే కుదరదు కదా. నచ్చాలంటే కుదురుతుందా? యేసుక్రీస్తు ప్రభు వారు లాంటి వాళ్ళే నచ్చలేదు, పౌలే నచ్చలేదు, యోహాన్ నచ్చలేదు, మత్తయి నచ్చలేదు, తోమా నచ్చలేదు. కాబట్టి మనం అందరికీ నచ్చం. క్రైస్తువులు అందరికీ నచ్చాలంటే జరగని పని, గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. ఎందుకంటే నీతిమంతుడు పోవు మార్గము చెప్పాలి నిలువుగా ఉండుననుంది. వంకర మార్గాల్లో వెళ్ళం కనుక మనం ఎవరం కూడా నచ్చం. అయితే మీకు ఒక డౌట్ రావాలి, మీకు కాదు, ఎవరన్నా మనకి ఆపోజిట్గా, మనకు వ్యతిరేకంగా ఫ్లాస్ ఏమన్నా ఉన్నాయని వెతికే వాళ్ళు, మరి పాస్టర్ గారండి ఇది కరెక్టే, యేసు లేనిదే రక్షణ లేదని మాట్లాడుతున్నారు, బాగుంది. మరి ఒకానొక సమయంలో 1000 ఏళ్ల పరిపాలనకు ముందు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరుస్తాడు యేసయ్య అని అన్నారు కదా. మరి వాళ్ళకి రక్షణ లేదు కదా, మరి వాళ్ళకి ఎలాగ రక్షణ దొరుకుతుంది, కృప ఎలా దొరుకుతుంది అని కూడా అనొచ్చేమో. ఒకవేళ మాట ఉపయోగించవచ్చేమో. యేసుక్రీస్తు ప్రభు వారిని చూసారా లేదు ఇంతకాల్లో? ఆ మేకల గుంపులో కలిసిపోయినటువంటి గొర్రెలు యేసేను చూసారా లేదా? యేసేను చూసి దేవుడని తెలుసుకున్నారా లేదా? మేము నీ పేరట ఎప్పుడు చేశామయ్యా అని అడిగారా లేదా? అంటే యేసు దేవుడిని వాళ్ళు అంగీకరించారా లేదా? తెలుసుకున్నారా లేదా? తెలుసుకున్న తర్వాత రక్షణ దొరుకుతుందో దొరకదా? అది ఆయన చూడకపోవడం ఏం జరగలేదు, చూశారు. అమ్మా మీరేనైనా దేవుడు అనే ఆలోచనలోకి వచ్చారు. మీరు దేవుడు అనే నమ్మకం వల్ల పుట్టింది, చాలు రక్షణకి. నేను ఈ వీడియో ఒకసారి చేశాను కదా, నీతి సూర్యుడు సందేశం, చాలా మంచి సందేశం అది. కొంతమంది క్రైస్తువులకు నచ్చలేదు, అది ఉపమానంగానే ఎంచాలి అన్నారు, అది కుదరన్న పని అన్నారు, ఎప్పటికో ఒప్పుకోరు. కావాలంటే భక్తులు ఉన్నారు, వాక్యం మీద మంచి పట్టున్న వాళ్ళు ఉన్నారని 2 సేవకుల పేర్లు చెప్పాను, వాళ్ళు ఫోన్ చేసి అడుక్కోమన్నాను. నేనేమనుకున్నానంటే ఇవన్నీ ఎందుకులే, అందరూ వాక్యానుసారమైనటువంటి నిక్కచ్చైన నమ్మకమైన యథార్థమైనటువంటి వాక్యం ఎరిగినటువంటి సేవకులు నేను అనుకున్న మాట ఉండొచ్చేమో. ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను, పద్ధతిగా మాట్లాడిన వెళ్ళాం అనుకోండి. ఇంకొక ఎవరో ఫోన్ చేసి, మేము ఒక పెద్ద సేవకుడు నువ్వు అడగమన్నావు కదా అడిగాం, అది
పూర్తిగా తప్పుడు బోధ అని ఆయనే అన్నారు అని అన్నాడు బయట వ్యక్తి. నేను నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ సేవకుడికి ఫోన్ చేశాను. నా ఫోన్ ఎత్తట్లేదు. 4 సార్లు చేశాను, ఎత్తలేదు. 5 సార్లు చేశాను, ఎత్తలేదు. 10 సార్లు మెసేజ్ చేశాను. 11వ మెసేజ్కి రిప్లై వచ్చింది, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని. సార్ నేను అర్జెంట్గా మీతో మాట్లాడాలి, 2 minutes నాకు టైం ఇవ్వండి. ఫోన్ లిఫ్ట్ చేశారు. మీరు ఎలా అన్నారంట, మీరు అలాగా తప్పుడు బోధన అన్నారంట కదా. నేను ఒకానొక సమయంలో మీ వాక్యాన్ని బట్టి ఒక వచనాన్ని అర్థం చేసుకున్నాను. దాని అర్థం ఇదేనా అండి, మీరు చెప్పిన దాన్ని బట్టి ఇది అర్థం అని నేను అనుకున్నానండి, కాబట్టి ఇది కరెక్టా కాదు, మీరే చెప్పారు కదా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, వెంటనే మాట మార్చాడు. ఆయన పెద్ద సేవకుడు, పేరు చెప్పడం క్షణం చెప్పను నేను, పెద్ద సేవకుడు. నేను ఎవరైతే నాకు స్ఫూర్తి అనుకున్నానో, ఎవరి మాటలైతే నేను కదిలించాను అనుకున్నానో, ఎవరి బోధనైతే జ్ఞానం ఉందని అనుకున్నానో, ఆయన అన్నాడు కదా, అది ఎక్కడ జరుగుతుందండి? ధర్మశాస్త్రము లేకపోయినను ధర్మశాస్త్రానుసారమైన రీతిలో జీవించడం ఎలాగవుతుందండి? అవుతుందా అవదా నీకు అనవసరం. అవుతే దేవుడు కృప చూపుతాడో చూపడా, అది జరగదు. అదేంటయ్యా, మీరు ఒకనొక సమయంలో మీరు అన్న మాట నాకు గుర్తుంది, దాన్ని నేను నమ్మాను. ఈరోజు మీ పేరు ప్రఖ్యాతులు పాడైపోతాయని మాట మార్చేశారు మీరు. థ్యాంక్ యూ, మళ్ళీ ఫోన్ చేయను. పేరు చెప్పాలనుకోవట్లేదు. నేను ఎందుకు మాట చెప్పవలసి వస్తుంది తెలుసా? ఆ పాస్టర్ గారిని బ్యాడ్ చేయాలనే ఉద్దేశం కాదు నాది. ఏ సేవకుడు బోధనే కూడా గుడ్డిగా వెంబడించకండి. బోధతో పాటుగా వాక్యపు వెలుగులో వాక్యాన్ని పరిశీలించండి. సేవకులు కూడా తప్పు పట్టబడతారని, బ్యాడ్ అవుతున్న మాటలు మార్చగలిగేటువంటి మహా గొప్ప సేవకులు ఉంటారా అని మమ్మదర్ ఏడ్చాను నేను. అప్పుడు అన్నాను, నాకు ఎవ్వరో మాదిరి కాదు, నాకెవ్వరో స్ఫూర్తి కాదు, నన్ను పిలుచుకున్న దేవుడే నాకు ఉపాధ్యాయుడు, ఆయనే నాకు స్ఫూర్తి, ఆయనే నా మాదిరి. ఏ సేవకుడు చచ్చేంత వరకు నాకు మాదిరి కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నమాట, ఎవ్వడో కాదు, వాక్యమే నాకు మాదిరి, నా యేసయ్యే నాకు మాదిరి, నా దేవుడే నాకు మాదిరి, నాకు స్ఫూర్తి ప్రదాత. మళ్ళీ చెప్తున్నాను, ఒక సేవకుడు అయ్యండి, సేవకుడుని బ్యాడ్ అయిపోతారేమో, సేవకుని బ్యాడ్ చేయడానికి కూడా సిద్ధపడిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. సేవకుని గుడ్డిగా నమ్మకండి. ప్రతి సేవకుని యొక్క బోధన కూడా అంగీకరించి గుడ్డిగా వెళ్ళకండి. ఒక వ్యక్తి చెప్పేటువంటి బోధ సరైనదా కాదా అని ఈ బుడ్డిని వెలిగించి వాక్యపు లైట్ని ఆన్ చేసి పరీక్షించుకోండి. అది చివరికి నేనైనా నేను ఎప్పుడు మీతో చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఈరోజు ఎలా మాట్లాడుతున్నాను, ఈరోజు ఈ విధమైన పరిపక్వత అనుభవాల్లో నేను వెళ్తున్నాను, మాదిరికరమైన సేవ చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రేపు రోజున నేను కూడా దారి తప్పిపోతే, నేను కూడా డబ్బు మనిషి అయిపోతే, నేను కూడా దొంగ సేవకుల జాబితాలోకి వెళ్ళిపోతే, పొరపాటును కూడా నా ముఖం కానీ, నా తల్లి ముఖం కానీ, నా తాత ముఖం కానీ చూడకుండా ఈ మందిరాన్ని విడిచిపెట్టి మంచి మందిరానికి వెళ్ళిపోండి అని ఎన్నిసార్లు చెప్పాను. ఈరోజు ఉన్నట్టుగా నా కడ ఊపిరి వరకు నేను నిలుస్తేనే మందిరానికి రండి. నేను కూడా దారి తప్పిపోయేటువంటి రోజులు ఎదురైతే ఈ మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోండి. డబ్బు మనిషిని అయిపోయినా, ధనాపేక్షణ అయిపోయినా, వాక్య వ్యతిరేకమైనటువంటి రీతిలో నేను బోధించడం మొదలుపెట్టినా, మనుషులను సంతోషపెట్టాలి, విశ్వాసులను సంతోషపెట్టాలన్న ఆలోచనతో వాక్యాన్ని వక్రీకరించేటువంటి అనుభవాల్లోకి నేను వెళ్ళినా, ఈ సంఘానికి రాకండి. మీరు ఎన్ని దశాబ్దాల నుంచి ఈ సంఘానికి వచ్చే వాళ్ళైనా సరే నిర్మోహమాటంగా వెళ్ళిపోవచ్చు. అలా ఉన్నాయి బోధలు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరంటండి? బిచ్చగాడంట. ఆ మాట ఎలా వస్తుందండి? ఆ మాట ఎలాగనగలమండి? ఆయన పడిన వేదనైనా మనల్ని ఆ మాట అనకుండా ఆపలేకపోతుందా? ఈ లోకాన్ని నేను ఎంతో ప్రేమించాననే మాట మీతో బిచ్చగాడని అనిపించుకోవడానిక ఒక్కసారి ఆలోచించేయండి. ఎంత భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము. అంత్య దినములలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు పుడతారని ఉంది, అనేక అబద్ధ బోధలు వస్తాయని ఉంది, చాలామంది దారి తప్పిపోతుంది అని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది.
మీరు వారి ఫలములను బట్టి పరీక్షించి తెలుసుకోండి, నా నుంచి వచ్చినాడో కాదో అని ఉంది. వరాలను అనలేదు దేవుడు, ఫలాలో. కానీ ఈ రోజున పాస్టర్ గారికి సీటు పెంచడానికి కారణం ఏంటి తెలుసా? పాస్టర్ గారి దగ్గర అన్ని భాషలు మాట్లాడాలి. పాస్టర్ గారు అన్ని భాషలు మాట్లాడుతున్నారంటే పెద్ద పాస్టర్ గారు. పాస్టర్ గారు స్వస్థతలు చేస్తారంటే పెద్ద పాస్టర్ గారు అయినా. అలాంటి ఆ క్రియలు ఉంటేనే పెద్ద పాస్టర్. నాకు లేవా అగ్ని నాలుకలు, నాకు లేవా అని బిస్కెట్ అయినా ఓవర్ యాక్షన్ అయినా చేస్తానా? మనసుతో ప్రార్థించాను నేను, ఆత్మలో ప్రార్థించాను నేను, భాషల మూలంగా దేవుని కొనియాడాను. అది ఇవ్వాలనుకుంటే ఇస్తాను, లేదంటే మానేస్తా. తన చిత్తానుసారంగా అనుగ్రహించబడే వారాలు అడిగితే వచ్చేవి కాదు. అలా అనుకుంటున్నారు బాబు, తెలియక, వాక్యం తెలియక. నిజంగా వాక్యం తెలిసినటువంటి విశ్వాసులు కానీ ఈ రోజుల్లో ఉంటే అసలు పాస్టర్ గారి మీద కౌంటర్ వీడియోస్, డిబేట్స్, వాడు ఇలాంటోడు అని ఇంకో పాస్టర్ చెప్పవలసిన అవసరత లేదు. విశ్వాసులు ఎదగకే చాలామంది పాస్టర్లు బ్యాడ్ అయిపోతున్నారు. అది మంచి పరిచయం కాదు, ఇది మంచి పరిచయం కాదు, దొంగ బోధ అని చెప్పి పాస్టర్లు చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? విశ్వాసులకు అసలు వాక్యం అంటే ఏంటో తెలియక, వాక్యంలో ఎదగక, వాక్యం చదవడం అనేది వాళ్ళ జీవితంలో లేక చెప్పి బ్యాడ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగని చెప్పి నేను ఈ పాస్టర్ గారిని బ్యాడ్ చేయను, విమర్శించను. ఒకవేళ ఏదైనా తేడా పాడగా ఉందనుకో ఫోన్ చేసి చూడండి, పెద్ద పాస్టర్ గారు ఏంటిది పరిస్థితి, ఏంటిది అసలు కరెక్టేనా, అలా ఉంటుంది తప్ప ఈ సహోదరితో ఏదన్నా నీకు ఉంటే వీళ్ళు మాట్లాడు, సంధి చేసుకో, అప్పుడు నా దగ్గర రా. అంతేగా నలుగురు దగ్గర పెట్టేవి చేయమలేదు. చెప్పండి, ఆయన బెచ్చగాడ, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడైన, సర్వ సృష్టికి మూలమైనటువంటి వాడైన, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అని చెప్పి వాక్యం సాక్ష్యం చెప్పబడుతున్నటువంటి దేవుడైన, ఒకవేళ ఇంకనూ కూడా అదే విధమైన బోధల్లో వెళ్తే మీ ఇష్టం, నేను కాదని అనట్లేదు. నేను ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి కంటే కూడా డిగ్రేడ్ చేసి మాట్లాడడం మంచిది కాదు. ఆయన సమానుడు, ఇద్దరు గాలి పిడుకులతో పట్టుకోగలరు, ఎక్కరో పరలోకం దిగ్గలరు, తిరిగి ఎక్కగలిగేవారు కూడా వాళ్ళే, మనిషిగా ఎక్కలేడు. ఆలోచించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా